బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ పై పోలీస్ కేసు నమోదైంది. ఈ నెల 12న హనుమాన్ శోభయాత్ర సందర్భంగా చేసిన ప్రసంగంలో అన్యమతస్థుల మనోభావాలను కించపరిచారని కానిస్టేబుల్ శేషారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రాధా మనోహర్ దాస్ పై బిఎన్ఎస్ సెక్షన్లు సెక్షన్ 299, సెక్షన్ 196 కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ వర్మ లైవ్ లో అందిస్తారు. వర్మ, చెప్పండి. ఈ ధర్మ ప్రచారకుడు ఇస్కాన్ ఫౌండేషన్ కి సంబంధించి ఆయన మెంబర్ గా ఉన్నటువంటి రాధా మనోహర్ దాసు పై పోలీసు కేసు అయితే నమోదైంది. ఏదైతే ఇటీవల హనుమత్ శోభయాత్రలో భాగంగా హనుమత్ జయంతి సందర్భంగా ఈ నెల 12వ తేదీన పెద్దాపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ హనుమాన్ శోభయాత్రలో ప్రచారంలో భాగంగా ఏదైతే పెద్దాపురం కూడలిలో ఉన్నటువంటి భక్తాంజనేయ స్వామి గుడి వద్ద రాధా మనోహర్ దాసు ఈ భక్తి భావం గురించి అలాగే ధర్మ ప్రచారం కోసం విస్తృతమైన ప్రసంగం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రసంగంలో తనకి మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇతర మతస్థుల్ని కించపరుస్తూ ఆయన ప్రసంగం కొనసాగిందంటూ కూడా ప్రస్తుతం పెద్దాపురం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి శేషారావు అన్యమతస్థులు వారి దైవాలని మనోభావాలని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా కంప్లైంట్ చేశారు. అయితే ఈ కానిస్టేబుల్ చేసినటువంటి కంప్లైంట్ తో ప్రస్తుతం పెద్దాపురం పోలీసులు ఆ గ్రౌండ్ ఏ విధంగా ఉంది, ఆయన మాట్లాడిని ఎక్కడైనా రికార్డ్ అయి ఉన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ శోభయాత్ర అంతా కూడా లైవ్ ద్వారా ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. వివిధ సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రసంగం కూడా ప్రచారం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిలో భాగంగా ఆయన మాటల్ని ప్రస్తుతం పోలీసులు అయితే ప్రస్తుతం పరీక్షించారు. అయితే ఆయన వక్రీకరించారు మాటలంటూ కూడా ప్రస్తుతం హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించి నేతలందరూ కూడా ఇది కావాలని కుట్రపూరితంగా రాధా మనోహర్ దాస్ని టార్గెట్ చేస్తూ కూడా కేసు అయితే నమోదు చేశారు. ఆయన అక్కడ మాట్లాడిన మాటలు ఏదైతే శోభయాత్రలో భాగంగా ఇక్కడ హనుమంతుడి గుడి కనపడింది, పాండురంగ స్వామి గుడి కనిపింది, దారిలో చాలా దేవాలయాలు మన సంస్కృతికి ప్రతిబింబించేలా ఉన్నాయి. అయితే ఆ వచ్చే దారిలో కొన్ని దరిద్రాలు అయితే ఉన్నాయి అని చెప్పి ఆయన ఆ ప్రసంగంలో వెల్లడి చేయడం జరిగింది. అయితే ఆ దరిద్రాలన్నింటినీ కూడా తమనే కించపరుస్తూ అన్నారని కొంతమంది అక్కడ వాదోపవాదాలు దిగడానికి ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఆ రోజే 12వ తేదీన శోభయాత్రలో భాగంగా అదుపు చేయడం అయితే జరిగింది. అయితే దానిలో అప్పటి నుంచి తాజాగా ఏదైతే కేసు నమోదు చేయడం, గతంలో కూడా రాధా మనోహర్ దాస్ పై ఆరోగ్య స్వామి జోసెఫ్ ప్రత్యేకించి చాలా వివిధ సోషల్ మీడియాలకు సంబంధించి ఇంటర్వ్యూల్లో మేరీ మాతనే అలాగే యేసు ప్రభుని డైరెక్ట్ గా కించపరుస్తూ ఉన్నారు. అందుకు గాను అని చెప్పి ఆయన కూడా గతంలో 2025 429లో 429/2025 కేసు నెంబర్ గా బంజారా హిల్స్ లో కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇటువంటి ఘటనలో చాలా వరకు చిన్న చిన్న కేసులు నమోదైనప్పటికీ ఇప్పుడు తాజాగా ఏదైతే ఆయన శోభయాత్రలో భాగంగా పెద్దాపురం ఇచ్చేసిన తర్వాత చేసినటువంటి ప్రసంగం మీద తాజాగా ఈ కేసు రావడం, అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా వివాదంగా ఉంది, అన్యమతాలని కావాలని ప్రచారం చేస్తున్నారని ఎవరొకరు రాధా మనోహర్ దాస్నే టార్గెట్ చేస్తున్నారు. అయితే ఆయన స్వయంగా క్లారిటీ ప్యూరిటీ లేనటువంటి మతాలని నేను స్వయంగా డైరెక్ట్ గా మాట్లాడకపోయినా మాది వారసత్వ సంపదగా వచ్చినటువంటి హిందూ ధర్మం పూర్తిగా కూడా ఇది నిజం శాశ్వతం, మీ హిందూ ధర్మానికి వారసులు అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇతర మతస్థుల్ని డైరెక్ట్ గా గతంలో జగన్ పై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినటువంటి రాధా మనోహర్ దాస్ తనదైన శైలిలో హిందూ ధర్మ ప్రచారం కోసం పనిచేస్తూ ఉంటారు. నిరంతరం హిందూ ధర్మ పరిరక్షణ కోసం పరితపించే వ్యక్తిగా ఆయనపై కొంతమంది గతంలో కూడా ఆయన్ని సంప్రదించిన సందర్భంలో ఎక్కువగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారా అని అడిగినప్పుడు కూడా వెళ్లే దారిలో చాలా వరకు కుక్కలు మురుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోకూడదు, మన పని మన కర్తవ్యం చేసుకుపోవాలన్న కాన్సెప్ట్ లో కూడా ఆయన వెల్లడి చేసిన పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు తాజాగా నమోదైన కేసుపై బిఎన్ఎస్ సెక్షన్ నమోదు చేసిన పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? గ్రౌండ్ లో ఆయన డైరెక్ట్ గా పేరు పెట్టి విమర్శించకపోయినా ఆయన ఇంటర్నల్ గా ఆయన కావాలని మా మతాన్ని లేదంటే అన్ని మతాలని కూడా కించపరుస్తున్నారు అని చెప్పి బిఎన్ఎస్ సెక్షన్ లో 299 అలాగే 196 కింద అయితే నమోదు చేశారు. ఇది పెద్దాపురం పిఎస్ లో కేసు నమోదైంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి నోటీసులు రాధా మనోహర్ దాస్ కి అందజేసిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తారు, లేదంటే వాటిపై మరింత ఏమన్నా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా అంటే
పూర్తిగా కూడా ఆయన ఎప్పుడూ కూడా విమర్శల్ని స్వీకరించి ఆయన మళ్ళీ సద్విమర్శలే చేసే పరిస్థితి రాధా మనోహర్ దాస్ దగ్గర ఉంటది. ఎవరితోనైనా సరే నేను మాట్లాడేందుకు లేదంటే డిబేట్కి సిద్ధం అంటూ కూడా ఆయన ఏ మతస్థులతోనైనా మాట్లాడేందుకు ప్రతి చోట ఆయన మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంటది. అయితే తాజాగా ఈ ధర్మ ప్రచారానికి సంబంధించి చేసినటువంటి ప్రసంగంలో అదే హనుమత్ శోభయాత్రలో తన మతం గురించి, తన మతం గొప్ప గురించి, హిందూ ధర్మం కోసం చెప్తున్న పరిస్థితిలో నేను దారిలో చాలా దరిద్రాలు కనపడ్డాయనని తప్ప అది మీరు ఆపాదించుకుంటే నేను ఏం చేయలేను, దీనికి మీ ఇష్టం, మీరు ఎలా వెళ్తే పైన దేవుడు ఉన్నాడు, నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాను అన్నట్టుగా ప్రస్తుతం రాధా మనోహర్ దాస్ ఈ కేసుపై స్పందించినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. పూర్వాపరాలు నోటీసు అందజేసిన తర్వాత రాధా మనోహర్ దాస్ ఎలా స్పందిస్తారు లేదా దీనికి ఎటువంటి ధీటైన సమాధానం చెప్తారో చూడాల్సి ఉంటుంది. గగన. రైట్ వర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.